సడన్గా టైం ఎంత చెల్లి 9:20 అవుతుంది. నేను ఇప్పుడు వ్లాగ్ స్టార్ట్ చేశాను అనమాట. నా స్పెట్స్ కింద పడేసాను, నో ప్రాబ్లం. ఇప్పుడు స్పెట్స్తో నాకు పని లేదు వీడియో తీసినంత వరకు. మా అమ్మ కిచెన్ ఏం చేస్తుంది ఇంకా మా అమ్మ కిచెన్లో బిజీగా ఉంది. ఇది మీకు షార్ట్లో వస్తుంది. ఇవన్నీ ఏం చేస్తున్నావు మమ్మీ? మటన్. మరి పన్నీర్ అంటే పన్నీర్ శ్రీ ఎవరి గురించి చేస్తుంది అంటే పెద్ద మనిషి గురించి. ఈ పెద్ద మనిషి ఇప్పుడు వచ్చారు, చుట్టంలాగా వస్తారు కానీ ఇంట్లోనే ఎక్కువసేపు ఉంటాడు. ఇది ఇలా ఉంది అన్నమాట ఇప్పుడు మా ఇల్లు. ఇది బుజ్జి కొత్త పెళ్లి కొడుకు, చాలా సంవత్సరాల తర్వాత పెళ్ళి అవుతుంది. అంతే కదా, అంతే కదా మనసు. నాలా ఎందుకంటే నాకు త్వరగా అయిపోయింది పెళ్ళి 10 daysలో. బ్లాగ్ అనేసి 10 o'clock స్టార్ట్ చేసిన. ఎంత అయింది టైం? ఓకే 9:30కి స్టార్ట్ చేశాను బ్లాగ్. ఈరోజు ఏంటంటే నేను ఒక 3 దాకా ఇద్దాం అనుకుంటుంది. నా వర్క్ మొత్తం 3 దాకా ఉంటుంది కాబట్టి మొత్తం తినేసి అంత బ్లాగ్ అట్లా ఉంటుంది. ఓకే చూడండి ఎంత లాంగ్ వస్తుందో కూడా నాకు తెలియదు. బ్లాగ్ కొంచెం రావచ్చు. ఆల్ ఆఫ్ ది సడన్ వ్లాగ్ స్టార్ట్ చేయడానికి కారణం ఏంటి అని అంటే, కారణం ఏం లేదు, తీయాలనిపిస్తుంది కాబట్టి నేను తీస్తున్నా వ్లాగ్. ఇంకొకటి మమ్మీ రోజు కొంచెం ఫుడ్ కూడా చేస్తుంది కదా, మా చెల్లి కూడా వచ్చింది, చిన్న చెల్లి. పనులు తను వచ్చినప్పుడు కూడా ఒక వ్లాగ్ ఉంటుంది అని చెప్పేసి స్టార్ట్ చేశాను అనమాట. అంటే మా ఇంకో చెల్లి ఇక్కడ కూర్చొని తన సీరియల్ చూస్తున్నావా, ఏం చూస్తున్నావు? వ్లాగ్స్ చూస్తున్నావా? షార్ట్స్ చూస్తుంది. సో తను షార్ట్స్ చూస్తుంది అండ్ మా చెల్లి అక్కడ కూర్చొని, అంటే బుజ్జి వాళ్ళ మదర్ వచ్చారనమాట. ఇప్పుడు వచ్చారు మా అబ్బాయిని చూడడానికి. సో అలా అక్కడ కూర్చున్నారు, నేను ఇక్కడ ఉన్నాను. నిజం చెప్తున్నాను, నాకు ఫర్ 3 days నుంచి కొంచెం వర్క్ కొంచెం ఎక్కువ ఉంది. అంటే నా వల్ల వెళ్ళలే, ఒక 2 days వర్క్ చేయకపోతే నాకు ఒక వర్క్ వచ్చేసి 4 days స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. పర్లేదు, మనం 2 days మనం రెస్ట్ తీసుకున్నట్టే కూడా అవుతుంది అని చెప్పేసి నేను కూడా. ఎందుకంటే నాకు ఈ ట్యూస్డే కూడా నాకు కొంచెం పని ఉంది, విజయవాడ వెళ్ళాలి అనుకుంటున్నాను. కాబట్టి ఆ రోజు వర్క్ ఈరోజు రేపు కొంచెం కంప్లీట్ చేస్తే నన్ను చూసి కొంచెం తక్కువ చేసినా కానీ పర్లేదని చెప్పేసి అలా అనుకుంటున్నాను అనమాట. అందుకని ఇప్పుడు 2 దాకా కొంచెం మెలకువగా ఉంటాను నేను. దాని తర్వాత ఏంటి అని అంటే, క్లయింట్స్ గురించి కూడా ఎతకాలబ్బా. ఒక క్లయింట్తో నాకు కొంచెం అవ్వట్లేదు. నేను క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాను, బట్ వేరే క్లయింట్స్ వచ్చినంత వరకు ఆగుదాము అని చెప్పేసి ఈ క్లయింట్ని ప్రాపర్ క్లోజ్ చేయను. వెతకాలి, ఇంకా టైం ఉంది వెతకడానికి. టైం కాదు, నేను ఇంకా టైం తీసుకుంటున్నాను. వేరే క్లయింట్స్కి ఇంకా అప్రోచ్ అవ్వట్లేదు నేనే కావాలని చెప్పేసి, ఎందుకంటే నాకు కొంచెం వర్క్ ఎక్స్పీరియన్స్ రావాలి. ఇంకోటి ఏంటంటే ఇదే కొంచెం ఎక్కువైపోతుంది. ఇంకా నేను వేరే డిజైన్స్కి ఇంకా నేను కొంచెం ఏమంటారు ఎక్స్ప్లోర్ చేయలేదు ఇంకా. ఇంకోటి అది ఇంకా అంతే. పోర్ట్రేట్స్ కూడా అబ్స్ట్రాక్ట్ డిజైన్స్ కూడా వేద్దాం అనుకుంటున్నాను. పెయింటింగ్ కూడా ఉంది నా మైండ్లో, అది కూడా వేయాలి. అంతే. ఇలా ఎక్కువ మాట్లాడే వ్లాగ్స్ ఎక్కువ ఉంటాయి నాది, అంటే ఇంట్లో చేసే పని. మన ప్రజెంట్ ఇంట్లో అంటే మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఆబ్వియస్గా ఏ వాళ్ళు ఎక్కువ పని చేయరు. నేను ఆబ్వియస్గా మా అత్తల ఇంట్లో కూడా ఎక్కువ పని చేయను. జస్ట్ నా పని ఏంటంటే వంటలు చేయడం అనమాట, అంతే. వర్క్ ఎలా ఉంది చెప్పడం, నా మంచం మొత్తం ఎలా ఉందంటే గబ్బుగా ఉంది, అందుకే నేను చూపించట్లేదు అనమాట. గబ్బు అంటే ఏం లేవు, మంచం మీద బెడ్షీట్ లేదు అండ్ మంచం మీద మా చెల్లి ఉంది అండ్ నా ల్యాప్టాప్ ఉందన్నమాట. మా అమ్మ అయితే కిచెన్లో బిజీగా ఉంది, మా చెల్లెమ్మ అక్కడ ఆంటీతో కూర్చొని సీరియల్ చూస్తుంది, అదే కార్తీక దీపం. అంటే తనకి ఇంట్రెస్ట్ లేదు కానీ ఆంటీ వచ్చింది కదా అని చెప్పేసి ఎలా చుట్టాల గురించి వేయాలి కదా అని చెప్పేసి వేస్తుందన్నమాట. అంతే. నాకు థంబ్నెయిల్ డిజైనింగ్ రాదు యాక్చువల్గా, ఇంకా నేను అది నేర్చుకుందాం అనుకుంటున్నాను. కానీ తెలుగు లాంగ్వేజ్ ఎలాగా యాడ్ చేయాలో అర్థం కావట్లేదు. మీకు ఏమైనా తెలిస్తే నాకు అది కింద కమెంట్ చేయండి. తెలుగు లాంగ్వేజ్ థంబ్నెయిల్స్ ఒకవేళ ఎలాగా యాడ్ చేయాలి. ఇంకా అంతే. ఓకే. సతీ
వీడియో తీస్తున్నా మాన్సా నిన్ను కూడా పాటలు రావు ఫ్రెండ్స్. సినిమా మాటలు పాడు ఫ్రెండ్స్. ఒక తోటలో పువ్వే పెద్ద వేసుకో. ఆడు మహారాణి కాదు మాన్సా. నవ్వింది అనాలా నవ్వాడు. తండ్రి బుజ్జులు వేసుకొని నవ్వాడు అంటే రావాలి. అలాంటి ఎఫెక్ట్స్ అని నువ్వే మనసు పెట్టాలి. అప్పుడు పెద్ద మంచి ఫంక్షన్ అవుతుంది. మనం ఇంత సీరియస్గా ఉంటే ఒక మనిషి మాత్రం అదిగో సీరియస్గా ఎక్కడ ఉన్నాం మనం నవ్వుకున్నాం ఇప్పుడే. అబ్బా జోక్ వేసింది. నవ్వండి నవ్వండి. పెద్ద మనిషి పడుకుని వచ్చేసి పన్నీర్ చేస్తుంది, చూపిస్తాను. అది ఇందాక షార్ట్ వీడియో తీస్తాను, ఇప్పుడు లాంగ్ వీడియో. ఇగో మటన్ కింద పన్నీర్కి మసాలా కలిపి చేస్తుంది. మీరు ఎప్పుడైనా సరే పచ్చి పన్నీర్ తిన్నారా? ఇగో నేను ఇప్పుడే తింటాను అనమాట. పన్నీర్ కర్రీ. నేను పన్నీర్ కర్రీ కోసం మసాలాలు తీసుకొని వచ్చాను, కానీ మసాలా పన్నీర్ కర్రీ కాదు, మటన్కి అండ్ టమాటా. మమ్మీ కష్టపడుతుంది. ఎందుకు మా మమ్మీకి హెల్ప్ ఎలా చేస్తామంటే తిని మేము హెల్ప్ చేస్తాం. ఈ పన్నీర్ పన్నీర్ లేపేస్తాం. ఈ పన్నీర్ నాకు సీరియస్గా కలుపుతుంది. ఇదిగో ఏం సినిమా, ఏదో డైనోసార్ సినిమా అంట. పన్నీర్ చేస్తుంది, ఇలా చూపిస్తాను. ఆల్రెడీ అయిపోయింది, కొన్ని షార్ట్స్ తీస్తాను అనమాట. మిక్సీ పడుతుంది. నువ్వు రెడ్ చిల్లీ పౌడర్ వేసావా, అందుకే ఎంత ఎర్రగా ఉంది. మన ఊర్లో ఉంది కాదు కదా, అందుకే ఎర్రగా ఉంది. ఏమేమి వేసామమ్మ అందులో? ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఎల్లుల్లిపాయలు తీస్తున్నాను నేను. ఒకటి లాంగ్ వీడియోకి, ఒకటి షార్ట్ వీడియో. సో ఈ మసాలా 2 వీడియోస్, ఒకటి వేసింది తర్వాత చెప్తాను, నాకు గుర్తులేవు. ఓహో తిన్నాక నన్ను తీసుకుని వచ్చి ఇక్కడ వేసినావా? ఓకే ఓకే. ముక్కలేవి పన్నీర్ మొత్తం అయిపోయింది, నాకు మాత్రం వేయలేదు పన్నీర్, ఎందుకంటే మనకు మటన్ కాబట్టి. ఎలా ఉంది? సూపర్ సూపర్. మొత్తం తినేసాక చెప్పుకోవచ్చు కదా, ఏదైనా తినేది పిత్తంతా దానికి సూపర్ అంటాం. ఇంత తిన్నా టేస్ట్ అయితే ఒకటే కదా. అలా మా మినీష్ అక్కడ తింటుంది, మా మాన్స్ అక్కడ తింటుంది. అమ్మ చేసిన పన్నీరు మర్చిపోలేము. చెల్లి ఎలా ఉంది? సిగ్గుపడుతుంది. అదే నీ వీడియోలో అయితే బాగా వస్తుంది మాంస, అదే నా వీడియోలో అయితే రాదు. అందుకే నువ్వు వచ్చినావా హాస్టల్ నుంచి ఈరోజు? నేను ఇప్పుడు చెప్తాను ద రియాలిటీ. నేను ఇప్పుడు చెప్తాను ఏంటి అని అంటే, తన వీడియోస్లో తను ఎంత పాజిటివ్గా ఉంటుంది, నా వీడియోస్లో చూస్తారు దట్ ఈస్ ద ఒరిజినల్. చూడు నైట్ అది తనది. ఇదే కనుక తన ఛానల్లోకి వెళ్ళి చూడండి ఒకసారి, ఎంత స్టైల్గా ఉంటుందో. నేనంటేనే ఒరిజినల్, ప్రసన్న అంటేనే ఒరిజినల్. మానస ఛానల్లో చూడు ఒకసారి. ఇక్కడికి వచ్చి కూడా అన్నం తింటూ చదువుతూ సినిమా చూస్తూ ఇలా అవతారం పెట్టుకొని కూర్చుంది అనమాట. ఎంత డెడికేషన్. మళ్ళీ ఒక టాకింగ్ సెక్షన్ పెట్టుకుంటాను ఈ వీడియోలో. ఏంటి అని అంటే, నేను ఇటువైపు నా వర్క్ చేసుకుంటూ మా హస్బెండ్తో ఫోన్లో మాట్లాడుతూ కొన్ని మమ్మీ పిలుస్తాను కిచెన్లో వీడియోస్ కోసం అని చెప్పేసి, అలా వీడియోలు తీసుకుంటూ చాలా నేను టాస్క్లు అన్నీ మల్టీ టాస్కింగ్ చేస్తున్నాను అనమాట. ఇంకొకటి ఈ బ్యాంగిల్స్ గురించి చెప్పాలి. నేను మమ్మీ మనకు కొనింది కదా, నేను ఒక షార్ట్ కూడా చేసి పెట్టాను. నాకు ఏంటంటే ఫస్ట్ టైం ఇన్ని బ్యాంగిల్స్ వేసుకున్నాను, అంటే పెళ్ళికి వేసుకున్నాను అనుకో, అది ఒక 1 డే ఉంచేసి కొంచెం చేసి కొన్ని వేసుకున్నాను. కానీ ఇప్పుడు ఇన్ని బ్యాంగిల్స్ వేసుకొని ఉండడం అంటే కొంచెం చిరాగ్గానే ఉంది నాకు, బట్ తప్పదు, అలవాటు అవుతుంది. మమ్మీ ఇప్పుడు పన్నీర్ అయిపోయింది కదా, ఇప్పుడు మటన్ చేస్తుంది అనమాట. మటన్ చేసాక తింటాను.
నాకు ఈ మధ్యన ఏంటో స్పైసీ నచ్చుతుంది. మనకు నచ్చింది మనకు పొట్టకు నచ్చదు. నాకు స్పైసీ తినేస్తే మన గడుపులో గురుగుడు అవుతుంది తెలుసా. ఓ ఇవి నిజంగా బుజ్జి తెచ్చినవేనా? ఏం పెద్ద మనిషి అవుతావా బుజ్జి? పెళ్లి కొడుకు చెప్పడే పెళ్లి కూతురు చెప్పండి అంటే అంత పొడుగున్నావు నాకు ఎలా బుజ్జి? మేమంటే పొట్టి తింటాడు ఇప్పుడు వాడు. యా వేసుకుంటాడు కదా అంతే అంటవా? సరే బాయ్ 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 ఆంటీ. అదే పడుకున్నాడు సార్. ఇది ఇది చూసుకొని ఇప్పుడు తింటానమాట. ఓరిదేవుడ సినిమా చూస్తున్నాను ఇప్పుడు ఫస్ట్ టైం. అంతకుముందు ఓమై కాదవులే కడవులే ఏదో సినిమా ఉంటుంది కదా ఆ సినిమా. సో ఓమై కాదవులేనా ఏదో స్టోరీ చెల్లి దాచుకుంటుంది. సో అదే వెంకటేష్ ఉంటుంది కదా తమిళ్లో చూసాను అది బాగుంది. తమిళ్ కాదు మలయాళంలో చూసాను అది బాగుంది. తెలుగులో విశ్వక్సేన ఉంటాడు కదా అది కొంచెం చూద్దామని చెప్పేసి చూసాను. అండ్ అనుకోలేదన్నమాట ప్రైమ్లో ఉండగానే అది వచ్చింది కాబట్టి సజెషన్లో చూస్తున్నాను. అది కొంచెం ఇదిగో ఇది తినుకుంటా మమ్మీ ఇచ్చింది చూస్తారా ఇది తినుకుంటూ చూస్తాను. చూసినాక మళ్ళీ కలుద్దాం బాయ్. నేను మూవీ చూస్తున్నాను మా మమ్మీ అక్కడ తింటుంది చూపిస్తాను. అక్కడ నా కొడుకు అక్కడ తింటున్నాడు. అమ్మ కరెక్ట్ తెలిసిపోయింది చూడు కరెక్ట్ యాంగిల్. ఇది ఇప్పుడైనా తీసాడు అంటే వాడు కొంచెం దీన్ని పాడు చేసేసాడు అని చెప్పేసి మమ్మీ మొత్తం తీసేసింది ఇంకా పరాలి కింద. అందుకని పడుతుంది మమ్మీ నా మాటలు తీరైంది. ఎవరు నాకు నచ్చింది పన్నీర్ కొంచెం కారంగా ఉంది. నాకు పన్నీర్ నచ్చింది కొంచెం బాగుంది రెసిపీ. ఇది ఈసారి ఎప్పుడైనా నెక్స్ట్ వీక్ ఆ రెసిపీ చూపించు మమ్మీ సపరేట్గా. అప్పుడు నేను వీడియో తీసుకుంటాం మీకు చూపిస్తాం ఆ రెసిపీ ఎలా ఉంది. అంటే వేరే దాంట్లో జీడిపప్పు టమాటాలు ఇవన్నీ వేస్తారు కదా అది వెరైటీ రెసిపీ. ఈ మమ్మీ చేసింది ఇది వెరైటీ రెసిపీ. నేను చేసేది కొంచెం వెరైటీ జీడిపప్పు టమాటా ఉల్లిపాయ ఇవన్నీ వేస్తాను. మమ్మీకి మాత్రం కొబ్బరి అల్లము ఎల్లుల్లిపాయలు ఇవన్నీ కలిపి వేసింది అనమాట. అవి నెక్స్ట్ వీక్ రెసిపీ ఒకసారి ట్రై చేద్దాం. సింగిల్ రెసిపీ అక్కడ షార్ట్గా కానీ లాంగ్ వీడియో రావాలి కానీ షార్ట్లో నేను పోస్ట్ చేస్తాను. ఇప్పుడైతే టంగమని నాదకు చూస్తారు ఎక్కడన్నా కానీ. ఈరోజు 2 కాళ్ళు నోట్లు పెట్టుకుంటున్నాడు. పైన ఉన్నప్పుడు పెట్టుకోవట్లేదు కానీ అందులో ఉన్నప్పుడు పెట్టుకుంటున్నాడు. ఇప్పుడు ఎంత అవుతుంది 10 minutes to 12 అవుతుంది. బట్ నా కొడుకు పడుకోకుండా అరుస్తున్నాడు. ఇక్కడ మమ్మీ ఏమో సాంగ్ పాడుతుంది. ఎలా చూస్తున్నాడు చూడు. 1 week నుంచి అల్లరి ఎక్కువైపోతుంది. ఆపోజిట్ నాకు అప్పుడు యాంగిల్ సరిగ్గా తెలియట్లేదు. అండ్ మా అబ్బాయి వేసుకున్నాను ఇటుకో బుజ్జి పనులు ఇటు సైడు అటు కాదు ఇటు. అక్కడ ల్యాప్టాప్లో నేను సినిమా చూస్తున్నాను కదా సో దాన్ని చూస్తున్నాడు అనమాట. ఇందాక నుంచి వేరే వాళ్ళకి వెళ్తే మాత్రం నన్ను చూస్తారు. ఇప్పుడు మాత్రం ఆ స్టీడ్ ఉన్న విశ్వక్సేనకి వస్తాను. విశ్వక్సేన కదా చూడండి ఆడియన్స్కి హాయ్ చెప్పు. మన ఛానల్లో చూస్తున్న వాళ్ళకి హాయ్. లేదు అటే చూస్తాను అంటే నేను స్క్రీన్ టైం ఎక్కువ ఇవ్వను. బట్ ఇది పడుకున్నాడు అని చెప్పేసి నేను ప్రెసెంట్ అయితే తీసుకున్నాను. ఆయన ఇప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ నైట్ 12:30 అవుతుంది. అయినా కానీ మనం ఒకటి పడుకోడు అనమాట. మై నైట్ రొటీన్ ఇది. అది ట్రైపాడ్ అటువైపు పెడతాను ఎందుకంటే నాకు లైట్ ఇక్కడ ఉంది కాబట్టి ఫోకస్ సరి పడట్లేదు. సో నేను చేంజ్ చేస్తాను అనమాట అంతే. ఓకేనా నేను చేస్తాను. ఇటు చూడు చాలా అట్టే చూస్తాను. ఫస్ట్ లుక్ స్టార్టింగ్ లేకుండా ఎటు చూస్తారు అప్పటి నుంచి అది అట్టే తిరిగి చూస్తారు అనమాట.
ఓకే, ఇక్కడ కొంచెం మనకి నేను కింద యాంగిల్లో కూడా పెడతాను ఒకసారి, ఎక్కడ మీద పడిపోతుందో. ఇయర్ రింగ్స్ చేస్తే నైట్ కదా, చిన్నగా ఉన్నాను అనుకో, పర్లేదు, మన ఆడియన్స్ కట్ చేస్తారు కదా. ఇది చూడు ఇక్కడ, ఇప్పుడు చూడు నా వైపే చూస్తున్నాడు. ఇదో నైట్ 12:30 అలాగ అవుతుంది టైము. కానీ మావోడికి మాత్రం ఇప్పుడు తెల్లారింది అనమాట. అసలు యాక్చువల్ పడుకుని పోతాడు, ఎందుకో 1 వీక్ ఒక్కోసారి సైకిల్ చేంజ్ అవుతూ ఉంటుంది వీడిది అంట. బ్యాక్ కెమెరా క్వాలిటీ అనేది చాలా బాగా వస్తుంది, ఫ్రంట్ కెమెరా అంటే చండాలంగా వస్తుంది క్యారెక్ట్. కానీ నేను ఈ సినిమా చూస్తున్నాను అండ్ వీడి ఇక్కడ ఇంకా వర్క్ కూడా ఉంది. ఇప్పుడు ఆల్మోస్ట్ టైం వచ్చేసి చూస్తారా 12:40కి కూడా నా కొడుకు పడుకోకుండా ఆడుతున్నాడు. అండ్ ఇది వీడి ఉయ్యాల, కొద్దిసేపటికి వేస్తాను నేను. హాయ్ చెప్పు, హాయ్ హాయ్ హాయ్. ఇంకా ఈరోజు నా నైట్ రొటీన్ ఇది. ఈరోజుతోనే ఈ వ్లాగ్ అనేది నేను చిన్నగా అనమాట. ఇదనమాట నాది ఈరోజు నైట్ రొటీన్, ఇంతవరకే అనమాట షూట్ చేస్తాను. నేను పడుకోసరి ఆల్మోస్ట్ 2 అయిపోతుంది, బట్ ఇంతకన్నా ఇంకేముంటుంది, వాడు నేను అంతే. మా అమ్మ కిచెన్ ఇంకా వర్క్ చేస్తుంది. ఈ రోజుతో ఇదే వ్లాగ్ అనమాట, చూసి ఎంజాయ్ చేయండి. అండ్ నచ్చితే కమెంట్ చేయండి, ఏమైనా సజెషన్స్ ఉన్నా ఓకే, ఐ విల్ టేక్ ఇట్. అది కూడా కొంచెం పర్లేదు, పెట్టవచ్చు కమెంట్. బట్ వాళ్ళకి నచ్చితే సజెషన్ నేను తీసుకుంటా, నాకు నచ్చకపోతే అసలు నేను తీసుకోను, ముందే చెప్పేస్తున్నాను అనమాట. ఆ ప్రశ్నకు చెప్పాను బట్ తీసుకోలేదు అంటే ఆ విషయం నాకు నచ్చితే కదా ఎవరైనా తీసుకుంటారు, అంతే కదా. ఓకే బాయ్, హ్యావ్ ఎ నైస్ డే. దగ్గరికి వెళ్తే వాళ్ళ నాన్నమ్మ చూపెడతారండి వాళ్ళ అయ్యా. ఇగో అలా చూపెట్టు, అలా పట్టుకోలేదు ఏది చేయి. ఓహో తెలియదు. చాలా చల్లమ్మా, అయ్యా కంకులు కంకులు నాని నాని డాడీ నానమ్మ తాతయ్య బాగున్నారా? ఏం చేస్తున్నారు? నేను ఇక్కడ బజ్జున్నాను, చెప్పు. బజ్జున్నాను నేను ఇక్కడ, మీరేం చేస్తున్నారు? మీరు బజ్జున్నారా? మాకు 1 గంట అయినా నిద్రలు రావు, 2 అయినా నిద్రలు రావు మాకు. మీరేం చేస్తున్నారు? మాకు 3 అవుతుంది, మేము శివరాత్రి జాగరాలు చేస్తాము. నానమ్మ డాడీ తాతయ్య అందరూ బాగున్నారా? చెప్పు నాని, చెప్పు చూడు, బాగున్నారా అని. బాగున్నారాను, బాగున్నారా డాడీ అని, నానమ్మ అని.
మరి మెడ పట్టే కదా పంపి